ఈ రోజు గ్యాస్ లైటర్ ని ఎలా రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెడతాను. వీడేంటి 50 రూపాయలకు దొరికే గ్యాస్ లైటర్ ను కూడా రిపేర్ చేయాలని మనకు చూపెడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఎందుకంటే అత్యవసర పరిస్థితిలో ఎవరైనా ఈజీగా ఈ గ్యాస్ లైటర్ ని రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు అని కాదు, దీని టెక్నాలజీ ఏంటి అనేది కూడా పూర్తిగా మనం గమనించవచ్చు. ఈ వీడియోను మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే మీకు అర్థమవుతుంది. మరెందుకు ఆలస్యము, ఈ వీడియో మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న మనకు 4 గ్యాస్ లైటర్లలో ఒక గ్యాస్ లైటర్ మనం రిపేర్ చేద్దాం. ఇది ఏది కూడా పనిచేయడం లేదు. చూసారు కదా, ఏది కూడా ఇక్కడ పనిచేయడం లేదు. ఇవి మొత్తానికి పనిచేయని గ్యాస్ లైటర్లు. ఇందులోకి వెళ్ళి మనము ఏదన్నా ఒకటి రిపేర్ చేసి మీకు చూపెడతాను. చూసారా, పనిచేయడం లేదు. దీన్ని ఇప్పుడు మీకు రిపేర్ చేసి చూపెడతాను. ఓకే, ఇప్పుడు ఈ గ్యాస్ లైటర్ని మనము ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా. ఈ హోల్లో మనము ఇట్లాంటి ట్యూజర్ తీసుకొని ఇలా పెట్టేసి ఇలా నెమ్మదిగా ఓపెన్ చేయాలి. ఇక్కడ ఒక విషయం, మీరు ఎలా తీస్తున్నారో అలా జాగ్రత్తగా మీరు గమనించండి ఐటమ్స్ను. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో గమనించుకుంటా తీయండి బయటికి. ఇది తీశారు కదా, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు తర్వాత దీన్ని కిందికి అనుకుంటే సరిపోతుంది. దీని లోపట ఇది ఒక స్ప్రింగ్ రాడ్ ఉంటుంది, తర్వాత చిన్న గొట్టం ఉంటుంది దీనికి. ఇందులో చూడండి, ఈ పైన కనిపిస్తుంది కదా, ఇది కూడా బయటికి తీసేయాలి. దీన్ని ఎలా తీయాలనేది మీకు చూపెడతాను. లోపల మనకు రౌండ్గా ఒకటి షీట్ కనిపిస్తుంది, రౌండ్గా వాచర్ లెక్క. దాన్ని మనం బయటికి తీసేయాలి అంటే మనకు ఇలాంటి ఒక స్క్రూ డ్రైవర్ అయినా పర్లేదు, చిన్న రాడ్ అయినా పర్లేదు. ఇందులో ఈ పైన కనిపిస్తుంది కదా, ఈ పైన నుండి ఇందులో పెట్టేసి ఈ విధంగా దీన్ని ఇలా గట్టిగా కొట్టేసేయాలి. ఇట్లా గట్టిగా కొట్టేస్తుంటే అది చూసారా, అది బయటకు వచ్చేసింది ఆల్రెడీ. చూసారు కదా, ఈ వాచరు ఇందులోకి వెళ్ళింది. మొదలు మనము దీన్ని తీసాము. దీన్ని తీసిన తర్వాత ఈ రాడ్తోని బయటికి గట్టిగా కొట్టగానే ఇది కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపెడతాను. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక బ్లేడ్తో క్లీన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ దీన్ని క్లీన్ చేయండి. జంగ్ కానీ రస్ట్ కానీ పట్టి ఉంటుంది కదా, దాన్ని క్లియర్గా దీన్ని క్లీన్ చేయండి. ఇట్లాంటి ఒక బ్లేడ్ తీసుకొని క్లీన్ చేయండి మంచిగా. ఇగో ఈ విధంగా నీట్గా క్లీన్ చేయండి. ఇప్పుడు దీంట్లో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని పైకి లాగేసేయండి మెల్లిగా. లాగేస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, దీన్ని కూడా బ్లేడ్తోని క్లీన్ చేయండి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేయండి. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు దీని లోపల కొన్ని ఉంటాయి చూడండి, ఇది ఒకటి వెళ్ళింది, దీంట్లో ఇంకొకటి కూడా వెళ్ళింది, ఈ 2 వెళ్ళాయి. ఇంకా దీంట్లో ఏమన్నా ఉందా? ఇంకా దీంట్లో మనకేం కనిపించడం లేదు. అయితే ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసాము, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కూడా సేమ్ మళ్ళీ బ్లేడ్తోని ఇది క్లీన్ చేయాలి. దీని మీద రస్ట్ ఉంటుంది కాబట్టి, జంగు వస్తుంది కాబట్టి, ఎక్కువ మంది ఇది వాటర్లో తడిపేస్తారు కాబట్టి దీనికి రస్ట్ వస్తుంది. దీన్ని కూడా క్లీన్ చేసుకోండి.
ఒక సైడ్ మనం క్లీన్ చేసాము, ఇంకో సైడ్ కూడా అదే విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఉంది కదా, దీన్ని కూడా అదే విధంగా క్లీన్ చేసుకోవాలి. రెండు వైపులా క్లీన్ చేసుకోవాలి. ఓకే, దీన్ని కూడా క్లీన్ చేసాము. ఇప్పుడు ఈ ఐటమ్ ఉంటుంది కదా, దీన్ని కూడా మనము బ్లేడ్తో క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా సేమ్ క్లీన్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కనిపిస్తుంది కదా మనకు, దీన్ని కూడా చిన్న స్క్రూడ్రైవర్ సహాయంతో దీని లోపట చూసారా, దీని లోపట కనిపిస్తుంది కదా, దాన్ని కూడా మనము స్క్రూడ్రైవర్ సహాయంతో ఈ విధంగా క్లీన్ చేయాలి. ఓకే, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇందులో మనకు రెండు ఈ వాచర్లు వెళ్ళాయి కదా, ఇది మొదటిగా దీంట్లో వేసేయండి. ఒకటి వేసిన తర్వాత ఇది చూడండి క్లీన్ చేసాం కదా, దీన్ని కూడా దీని లోపల వేసేసేయండి. దాని తర్వాత ఇంకొకటి ఇంతకుముందు వేసాం కదా, సేమ్ అటువంటిదే, దీన్ని కూడా లోపల వేసేయండి. వేసిన తర్వాత అప్పుడు దీని మీద దీన్ని ఫిక్స్ చేయాలి. ఇలా కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం ఇందాక దీంట్లోకి వెళ్ళి తీసాం కదా, దీన్ని ఇలా పెట్టేసి ఈ వాచర్ ఉంటుంది కదా, ఈ వాచర్ని మీరు కొంచెం బెండ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఇలా బెండ్ చేసుకోండి, ఎందుకంటే ఆ పైపులో ఈజీగా వెళ్ళడానికి ఈ విధంగా బెండ్ చేసుకోండి. ఆపోజిట్లో కూడా ఈ విధంగా బెండ్ చేసుకోండి. బెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందులో పెట్టేసి మనం ఇందాక స్క్రూడ్రైవర్తో ఎలా తీసామో బయటికి, అదేవిధంగా నెమ్మదిగా దీన్ని ఇలా స్క్రూడ్రైవర్ సహాయంతో ఈ విధంగా లోపలికి అనేసేసి చూడండి ఏ విధంగా వెళ్ళిందో, ఇది కూడా బయటికి వచ్చేస్తుంది. ఇక్కడికి ఎంతవరకు రావాలో అంతవరకు ఇక్కడికి వచ్చేసి లాక్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా సెట్ చేసుకొని మన దగ్గర ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా దీంట్లో వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఇది కరెక్ట్ ఇట్లా చిట్టుకు అనాలంటే ఇక్కడ మిస్ అయ్యి బయటికి రావాలి. అది చూసారా, కొంచెం ఆయిల్ వేస్తే మనకు కొంచెం ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లోపల కొంచెం బాగా వేయకండి, కొంచెం ఇలా వేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని లోపల ఇది పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందాక మనం ఇది గీసాం కదా, దీన్ని కూడా అపోజిట్ నుంచి బయటికి పెట్టేసేయాలి. ఇప్పుడు మనం దీన్ని తీసాం కదా, దీనికి స్క్రూ ఉంటుంది, స్క్రూ టైపు, ఇందులో పెట్టేసి మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా తీసామో అదే విధంగా దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా ఇప్పుడు పనిచేస్తుందో మీకు చెక్ చేసి చూపెడతాను. చూసారు కదా ఏ విధంగా పనిచేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఆలస్యము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.